హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తామో చూద్దామా. ఈరోజు అన్నీ బయట నుండి తెప్పించాను నేను, ఎందుకంటే బయట ఫుడ్ తినాలనిపించింది నాకు. శాండ్విచ్ తెప్పించుకున్నాను నేను ఈరోజు. చూడండి ఎలా ఉంది శాండ్విచ్, సూపర్గా ఉంది కదా. ఒకటి శాండ్విచ్ ఒకటి పక్కకు పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి ఇదేమో ఫ్రైడ్ రైస్, ఇదేమో నూడిల్స్, ఇదేమో పన్నీర్ కర్రీ. చూడండి, ఇదేమో సాస్, టమాటా సాస్. ఇదేమో టమాటా సాస్. ఇప్పుడు ఏవేవి తింటున్నానో ఒకటి శాండ్విచ్ పెట్టుకున్నాను, ఒకటి నూడిల్స్ పెట్టుకున్నాను, ఇంకొకటి వచ్చేసి ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇది కూడా బయట నుండే తెప్పించుకున్నాను. ఇది పన్నీర్ కర్రీ. తర్వాత వచ్చేసి ఇది టమాటా సాసు. ఇది ఎందుకంటే దీంట్లో బాగుంటుంది, శాండ్విచ్లోనే బాగుంటుంది ఇది పన్నీర్ టమాటా సాసు. ఓకేనా, మళ్ళీ తిందామా. మళ్ళీ ఇప్పుడు శాండ్విచ్ మాత్రం సూపర్గా ఉంది. ఫస్ట్ శాండ్విచ్ తింటాను నేను. ఓకేనా, చాలా రోజులు అయింది కదా ఇంట్లో తిని బోర్ కొట్టింది. ఈరోజు బయట నుండి తెచ్చుకున్నాను. సరే, చాలా బాగుంది. ఇదేమో నూడిల్స్, ఇదేమో ఫ్రైడ్ రైస్. నేనైతే శాండ్విచ్ తింటాను. సూపర్. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోలే కానీ చాలా బాగున్నాయి. సూపర్గా ఉన్నాయి. హోటల్స్ నుంచి తెప్పించుకున్నాను కాబట్టి బయట నుంచి ఏమో ఎలా ఉంటుందేమో అనుకున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అప్పుడప్పుడు తెప్పించుకోవాలి, బయట ఫుడ్ కూడా తినాలి కదా అని. అన్నీ నాన్ వెజ్ కాదండి, వెజ్, అన్నీ వెజ్ తెప్పించుకున్నాను. వెజ్ నూడిల్స్, వెజ్ రైస్, ఇది వెజిటేబుల్ రైస్, పన్నీర్ కర్రీ, ఇంకా శాండ్విచ్, ఇంకేవే ఈరోజు మా ఇంట్లో. ఓకేనా, లైక్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ లైక్ ఎంతో ఉపయోగిస్తారు నాకు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఫ్రెండ్స్.